మాఘమాసంలో వచ్చేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర రెండేళ్లకోసారి వచ్చేటువంటిది అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పటి వరకు చూసినటువంటిది ఒకెత్తు. చిలకలగుట్ట నుండి సమ్మక్కను తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా చిలకలగుట్ట నుండి ఇక్కడ మేడలం గద్దెల వరకు వెళ్ళేటువంటి కార్యక్రమం అంతా కూడా ఎంతో ఆనందోత్సాహాల జరుగుతుంది. ఒక్కసారి భక్తులు కూడా చూడొచ్చు. ఒక్కసారి సంబరంగా ఇక్కడ కోలాటాలతో పాటు అలాగే భక్తి పార్వశ్యంతో కూడా వీళ్ళందరూ కూడా సంబరంగా సమ్మక్క పాటలు పాడుకుంటూ కూడా ఎంతో ఆనందానుభూతులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాతావరణం సమ్మక్కకు ఇంత స్వాగతం పలుకుతున్నారా అని చెప్పి అంటున్నారు. జంపన్న వాగులో స్నానాలు చేయడంతో పాటు అమ్మవారిని కొలుసుకునే విధానము, అమ్మవారు భక్తుల గురించి రక్షించేటువంటి విధానము, ఇవంతా చూస్తుంటే మాత్రం మనకు ప్రత్యేకించి మొత్తం ఒకసారి చూడొచ్చు. ఇంత అద్భుతమైనటువంటి వాతావరణం ఎక్కడైనా కనిపిస్తుంది అంటే కేవలము మేడలం సమ్మక్క సారలమ్మ జాతరలో మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఒక్కసారి మనం చూడొచ్చు. ఒక్కసారి భక్తుల కోలాహలము, సందడి, చప్పట్లు, మేళ తాళాలు, డీజే సౌండ్లు ఇట్లాంటివంతా కూడా మారుతున్నటువంటి కాలేజీకి అనుగుణంగా కూడా సమ్మక్కకు ఇక్కడ బతుకమ్మ ఆటలు అలాగే చప్పట్లతోటి కూడా ఎంతో స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు సమ్మక్క అక్కడి నుండి ప్రారంభమయ్యే లోపే అమ్మవారు ఆగమనం కోసం ముగ్గులు వేసి రంగబల్లులతోటి ఎంతో అద్భుతంగా అలంకరించినటువంటి సందర్భం ఎక్కడ చూసినా కానీ భక్తి పారవశ్యంలో ఇక్కడ కనిపిస్తుంది. ఎంతో మంది, వేలాది మంది, లక్షలాది మంది సమ్మక్క రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ మకర సంక్రాంతి రోజు అయ్యప్ప స్వామి జ్యోతి దర్శనానికి ఏ విధంగా అయితే భక్తులు ఎదురు చూస్తూ ఉంటారో ఆ విధంగానే సమ్మక్క రాక కోసం మొత్తం ఈ వాడగట్ట అంతా కూడా భక్తి శ్రద్ధలతో ఉంటుంది. ఒక్కసారి మనం చూద్దాం, ఒక్కొక్కసారి ఈ వ్యక్తులతో మనం మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చాం కదా మీరంతా ఇక్కడ చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉందండి. ఇక్కడ చాలా ఉత్సాహంగా మంచి ఏర్పాట్లు, సమ్మక్క సారక్క తల్లి దర్శనాలకు రంగరంగ వైభవంగా చాలా మంది ఉత్సాహంతో చాలా మంది వస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ మచ్చిపాడండి. ఇక్కడ మా జనగామ జిల్లా నర్మేట మండలం మచ్చిపాడు విలేజ్ నుంచి వచ్చినాము. కానీ వస్తుంటే చాలా పబ్లిక్, ఈ వాతావరణం చాలా అద్భుతంగా ఉందండి. ప్రస్తుతానికి అయితే అమ్మవారి ఓకే ఎట్లుందమ్మా మీరు చెప్పండి. మీ ముగ్గులతో అమ్మవారిని స్వాగతిస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మాకైతే. ప్రతి రెండేళ్ల కోసం ఇట్లా చేస్తారా? మేము చిన్న ఉన్నప్పటి నుంచి మా నాని వాళ్ళు తీసుకొని వస్తారు మమ్మల్ని. ఇలా డిస్టర్బ్ అవుతుంది మనం ఉండడం వల్ల. మీరు తిరగండి అమ్మా, మేము ఒక్కసారి మీ భక్తులతో మనం మాట్లాడిపిస్తూ ఉంటాము. ఇక్కడ మనం చూడొచ్చు చాలా మంది దూర ప్రాంతాల నుండి కూడా, అంటే దేశం నలుమూలల నుండి కూడా భక్తులు వస్తున్నారు. నేపథ్యంలో ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారో మనం కనుక్కుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటండి? నేను ఆర్ఎంపీ డాక్టర్ను. కానీ జనాన్ని చూడాలని భక్తి నన్ను కోరుకున్న కోరికలన్నీ నెరవేర్స్తాయి. ఇప్పుడు కాదు, నేను చిన్నప్పటి నుండి ఇక్కడికి మేడారం వచ్చేటోని. ఇప్పుడు గత 35 సంవత్సరాల నుంచి వస్తున్నా. నాకంతా తల్లిదయ, అన్ని ఏది జరిగినా ఏది మొక్కినా అన్ని మంచిగా జరుగుతాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది జాతర చూస్తుంటా? అంటే ఏంటంటే ఎప్పటి వరకు ఎక్కడ చూడము, కుంభమేళాలో చూసినటువంటి వాతావరణం మళ్ళీ మేడారంలోనే కనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము జనగామ జిల్లా నర్మేట మండలం మచ్చిపాడు గ్రామం నుండి వచ్చామండి. మాకు ఈ సమ్మక్క జాతర, సమ్మక్క వచ్చే చిలకలగుట్ట నుంచి వచ్చే వేలో మేము వచ్చాము. మాకు చాలా సంతోషం. సమ్మక్క తల్లిని గత 10 సంవత్సరాల నుండి మేము నమ్ముకున్నాం. మాకు మంచి ఆశీర్వాదాలు ఇస్తుంది కాబట్టి మీకు సమ్మక్క తల్లి వచ్చే ఆ దర్శనం చేసుకుందామని ఇక్కడికి వచ్చినాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మహా కుంభమేళాకు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. నిజంగా కుంభమేళగానే అభివర్ణిస్తున్నారు. ఉత్తర భారతదేశానికి మించి దక్షిణ భారతదేశంలో జరుగుతుంది ఈ కుంభమేళగా అభివర్ణిస్తున్నారు. మీకు ఎట్లా ఉందండి? ఇంతమంది భక్తజన సందోహం కనిపిస్తుంది. ఇంతమంది భక్తులు కూడా ఎంతో ఉత్సాహ నడమ రంగవల్లులతో అమ్మవారిని స్వాగతిస్తున్నారు. ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే మేడలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా దేశం నలుమూల నుంచి వచ్చేటువంటి భక్తులను కూడా స్వాగతం పలుకుతున్నట్టుగా మనకు చిలకలగుట్ట ప్రయాణం సాగుతుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? భారతదేశంలో అతి పెద్ద జాతరగా ఇది సమ్మక్క సారలది ఉన్నది. మాకు మంచిగా అనిపిస్తుంది. మేము ఎప్పటికీ వస్తున్నాం. ప్రతి సంవత్సరం 12 సంవత్సరాలు ఒకసారి మేము ఇక్కడికి వచ్చేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మా ధర్మసార మండలం అండి, కేతంపల్లి గ్రామం. మేము ప్రతి ఏటా ఇక్కడికి వస్తాం. మాకు చాలా సంతోషమైన విషయం. మేము ప్రతిసారి ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కులు కానీ ఇలువెల్పి ఏదైనా మొక్కుకొని పోతామండి. చాలా సంతోషం. ఓకే అండి, థ్యాంక్ యూ. వరంగల్ అంటేనే ఒక క్రేజ్. అట్లాంటి వరంగల్ వాళ్ళందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. డాక్టర్ గారు కూడా వచ్చారు. మొత్తం ఇప్పటికీ చాలా సీనియర్ ఆర్ఎంపీ డాక్టర్ గా ఉన్నటువంటి చెప్పండి సార్, ఇప్పటి వరకు కుమార్ డాక్టర్ గారు, మీరు నిజంగా మేడారం జాతరకు వస్తున్నటువంటి నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ఎన్ని పనులున్నా వదిలిపెట్టుకొని అమ్మవారి దర్శనం కోసం మీరు వస్తున్నారు. ఈ జాతరకు మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? నేను వచ్చి కనీసం ఒక 20-30 ఇయర్స్ అవుతుంది. చాలా బాగా సంతోషంగా అనిపిస్తుంది. ఓకే, ఇది అసలు చూడలేని జాతర. ఇది ఎంత సంతోష తృప్తిగా ఉన్నది. అది
ఓకే అట్లా ఉన్నది. నిజంగా ఇక్కడ వృత్తులతో సంబంధం లేదు, కేవలం భక్తితోటి మాత్రమే సంబంధం ఉంది. భక్తికి ఎల్లలు లేవు, దానికి ఒక మాటలు వర్ణించలేము. అట్లాంటి నేపథ్యంలో రంగవల్లులతో అలంకరించినటువంటి భక్తులు కూడా మనతో ఉన్నారు. ఒక్కసారి మీరు ఇంత ఒక డీజే సౌండ్లు పెట్టుకున్నారు, భక్తితో కోలాటలు ఆడుతున్నారు, ఎట్లాంటి పరిస్థితుందో చేద్దాం, ఒకసారి మనం మాట్లాడదాం. ఎట్లుందమ్మా? మాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మేము ఇప్పుడు 40 ఇయర్స్ నుంచి మా నానమ్మ చేస్తుంది, తనదే పాటిస్తున్నాం ఇప్పటికైనా. సో సమ్మక్క సారకు వచ్చేటప్పుడు మాకు ఎంతో ఆనందంతో ముగ్గులు వేయడము, డాన్స్ చేయడము, బతుకమ్మ ఆడడం చేస్తున్నాము. సో ఇదంతా మాకు కొత్తగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ కూడా బాగా చేయించారు ఈసారి. కొంచెం వాటర్ ప్రాబ్లం, దాని తప్ప ఇంకేం లేదు. సో ఇప్పుడైతే మేమైతే ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాం, అమ్మ కోసం ఎదురు చూస్తున్నాం ఇప్పుడైతే. ఎట్లా ఉందమ్మా? మీరు నిజంగా పిల్ల పాపలతోటి కుటుంబ సభ్యులతోటి ఇప్పటి వరకు అందరూ రంగవల్లు వేస్తున్నారు, కానీ మీరు కోలాటలు ఆడుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇట్లనే చేస్తాం మేము, ఎప్పుడు ప్రతిసారి ఇట్లనే వస్తాము, ఇట్లనే ముగ్గులు వేసి ఇట్లనే బతుకమ్మలు ఆడతాం, ఇట్లనే ఉంటాం. మాకు చాలా సంతోషం. వీళ్ళ ఆడపిల్ల మాట్లాడుతారట, సమ్మక్కను కూడా ఆడపిల్ల లెక్కనే మాట్లాడతారు. సమ్మక్క తయారైందమ్మా, ఎట్లుందమ్మా? నేను పుట్టిందే ఈడ, మా మమ్మీకి ఏ నెల నేను ఇక్కడికి వస్తేనే పుట్టిన, అప్పటి నుంచి ఇక్కడ నుంచి వస్తున్నాం. కానీ ఈసారి మాత్రం సౌకర్యం ఏమీ లేదు ఇక్కడ. వాటర్ ప్రాబ్లమే, అన్ని ప్రాబ్లమే, చాలా రిస్క్ అవుతుంది. సాటర్డే వచ్చినాం మేము, చిన్న చిన్న పిల్లలు 60 మంది, మేము 2 డిసెంబర్ల మంది వచ్చినాం. ఏది లేదు సౌకర్యం, ఖాళీ గుడి దగ్గరనే ఉంది. లంక లోపల ఏమీ లేదు, ఒక నల్ల లేదు, ఒక బోర్ లేదు, ఏమీ లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం, మేము ఫేస్ చేయవలసి వస్తుంది. దర్శనానికి అంతే, దీనికి అంతే, వాటర్ అయితే చాలా ప్రాబ్లం. మరొక చిన్న సమ్మక్క మనకు కనబడుతుంది, చాలా అద్భుతంగా అమ్మవారి లాగానే తయారైంది. ఏం పేరు అమ్మ నీ పేరు? స్వప్న. కానీ ఇక్కడ ఎట్లా అనిపిస్తుందమ్మా, ఇంత మంది సంబరంగా జరుపుకుంటున్నారు కదా? చాలా బాగుంది. ఎట్లుందమ్మా మీకు, ఎట్లా అనిపిస్తుంది పండుగ చూస్తుంటా? అంటే మంచిగా ఉంది. అమ్మవారి యొక్క పాటలు వినుకుంటూ అన్ని రకాల డ్యాన్సులు చేస్తున్నటువంటి పరిస్థితి, ఎక్కడ చూసినా భక్తజన సందోహము. ఇక్కడ భక్తికి ఎల్లలు లేవన్నట్టుగా వారి ఆనందానికి కూడా అవధులు లేకుండా పోతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా సమ్మక్క జాతర అంటేనే ఒక మహా సంరంభం. అమ్మవారు వస్తున్నారంటేనే ఒక వెలుగు, ఆ వెలుగు జిలుగుల నడుమ తమ జీవితం కూడా సాఫీగా సాగాలన్నటువంటి ఒక ఆనందానుభూతులు మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమ్మక్క సారలమ్మ జాతర రేపు తెలంగాణ వ్యాప్తమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ భక్తులను కూడా ఒక సన్మార్గం వైపు నడిపిస్తుందన్నటువంటి ఆలోచనతోటి, భక్తి ప్రపదలతోటి ఉన్నటువంటి భక్తులు ఆనందంతో నృత్యాలు చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఏదైనా సరే ఇక్కడ భక్తికి చిన్న పిల్లలతోటి, మనవళ్ళు మనవరాళ్లతోటి, అలాగే కుటుంబ సభ్యులతోటి ఎంతో ఆనందోత్సాహాల నడుమ ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో సమ్మక్క వస్తున్నటువంటి నేపథ్యంలో వారి ఆగమనం కూడా చాలా అద్భుతంగా ఉండాలని భక్తి ప్రపత్తులతో, ముగ్గులతో అమ్మవారికి స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. మేడారం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.